హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ మనము కోడిగుడ్లు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకున్నామో ఒకసారి చూసేద్దామండి. ఎగ్ మసాలా కర్రీ. స్టవ్ ఆన్ చేసుకొని 10 గుడ్లు తీసుకున్నానండి. నేను 10 గుడ్లు. ఈ 10 గుడ్లకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ గుడ్లు బాగా బాయిల్ అయ్యేలాగా మనం ఉడికించుకోవాలండి. గుడ్లు ఎలా ఉడికాయో ఎలా తెలుస్తుందంటే ఒక స్క్రాచ్ అనేది పడుతుందండి ఎగ్స్ మీద. అలా స్క్రాచ్ మార్క్ పడితే ఎగ్స్ ఉడికినట్లు. ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇవి ఉడికే లోపు మనం రెమెడీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. 5-6 టమాటోస్ ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక 2 ఆనియన్స్ని ఇలా మీడియం సైజులో పొడవుగా మనము కట్ చేసి తీసుకోవాలి. 1 ఆనియన్ పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. మరియు కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మనం ఎగ్స్లో సాల్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి లైట్గా సాల్ట్ తీసుకొని పసుపు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో చూపించాను కాబట్టి ఇప్పుడు పేస్ట్ మాత్రమే చూపిస్తున్నాను. ఇందులో కారం, వెల్లుల్లి, అల్లం మరియు కొబ్బరి వేసుకొని ఇలా బాగా గ్రైండ్ చేసి తీసుకున్న మసాలాని మనం తీసుకోవాలి. మసాలా ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఫుల్ మసాలా మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తాను. చూసారు కదా, స్క్రాచెస్ వచ్చాయి ఎగ్స్ మీద. సో ఇవి ఉడికిపోయాయి బాగా. స్టవ్ ఆఫ్ చేసి అదే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న రెమెడీస్ ఆనియన్స్ మరియు కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఒకసారిగా ఇలా వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలండి. వీటిని ఒకసారి ఇలా కలుపుకుందాం. ఆయిల్లో ఇవి బాగా మగ్గిన తర్వాత చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడుతుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం చేసుకోవాలి. బాగా వేగాయండి. ఇప్పుడు మనం టమాటోస్ మరియు ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నవన్నీ వేసేసుకుందాం ఆయిల్లో. వీటిని కూడా ఒక 5 మినిట్స్ మగ్గించుకొని రుచికి తగ్గట్టు పసుపు మరియు సాల్ట్ వేసేసుకుందాం. ఇందులో ఒకసారి ఇది కలుపుకొని ఆయిల్లో మనం దీన్ని కూడా మగ్గించుకుందామండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత చూసారు కదా ఎంత బాగా మగ్గుతున్నాయో. మనం పేస్ట్ చేసి తీసుకున్న మసాలాని కూడా టోటల్గా మనం ఇందులో వేసేసుకోవాలండి. ఈ మసాలా కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. పచ్చివాసన రానంత వరకు ఒక 2 మినిట్స్ మనం వేయించుకోవాలండి మసాలాని. ఇలా బాగా కలుపుకుంటే ఈక్వల్లో టోటల్ అంతా కలిసిపోతుంది. ఈ గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. ఇవి బాగా ఉడకాలి కాబట్టి ఉడికే వరకు మనం ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్రీలో, ఈ గ్రేవీ కర్రీలో మనం ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి అలా కలుపుకుందామండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. స్క్రాచెస్ ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టుకోండి. నేనైతే ఎలాంటి స్క్రాచెస్ పెట్టట్లేదు ఎగ్స్కి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసేద్దామండి. చూసారు కదా, చిక్కబడింది కర్రీ, మసాలా కర్రీ అనేది. ఎగ్ మసాలా కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు ధనియాల పొడి, అలాగే మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని
గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ. రాయలసీమ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేశానో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే నాన్ వెజ్ సింపుల్ ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ ముందుకు మళ్ళీ వస్తాను. మీ రేవతి. సబ్స్క్రైబ్ చేయడం చాలామంది మర్చిపోతున్నారండి. నేను మీకోసం ఇంత కష్టపడి చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం ఎవ్వరూ మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.